మిత్రులారా నమస్తే. చిన్న కథ శీర్షికన కొన్ని కథలు నేను రాసినవి మీకు వినిపించాలని మొదట అర్బన్ నక్సల్ అనే కథతో నేను ప్రారంభం చేస్తున్నాను. ఈ కథ నేను రాసి ఫేస్బుక్లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న కథ శీర్షికన చాలా కథలు అప్పుడప్పుడు రాస్తున్నాను. సో మిత్రులారా, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు ఒక్కొక్క కథ మీకు పెడుతూ ఉంటాను. చిన్నదే కాబట్టి హాయిగా వాకింగ్ చేస్తున్నప్పుడు లేదా కుర్చీలో కూర్చున్నప్పుడు తీరుబడిగా హాయిగా మంచం మీద పడుకునో ఈ కథలు మీరు వినవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు నేను చదవబోతున్న కథ అర్బన్ నక్సల్. ఈ కథను నేను ఫేస్బుక్లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. అర్థం కాకపోతే చిన్నదే కాబట్టి మరొకసారి కూడా వినే సౌలభ్యం ఉంటుంది. ఓకే. అర్బన్ నక్సల్. కథ పేరు అర్బన్ నక్సల్. మూర్తి గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఏంటో అనుభవంలో తెలిసింది. పార్వతి వాళ్ళ ఇంట్లో పని మనిషి. ఆమెను అలా అనడం అతనికి ఇష్టం ఉండదు. ఆమె మా హెల్పర్ అంటాడు. ఆమె పొద్దున్నే తలుపు తట్టిన తర్వాతే వాళ్ళ ఇంట్లోకి వెలుగు వస్తుందట. ఆమె మొహం నిండా నవ్వులతో వస్తుంది. అప్పుడే మూర్తిగారింట్లో మూలల్లో దాక్కున్న చీకటి కూడా చోటు దొరక్క ఎటో పారిపోతుందట. పార్వతి గురించి ఆయన చెప్పినప్పుడు బహుశా మాటల్ని కాదు, ఆయన మనసునే మన ముందు పరుస్తున్నాడనిపిస్తుంది. ఆయన కవితాత్మకంగా ఆమె గురించి చెప్పిన మాటల సారం ప్రకారం పార్వతి ఓ మెత్తని కాంతి లాంటిది. అలాంటిది పార్వతి మీద ఆయనకు ఈ మధ్య కొంచెం చికాగ్గా ఉంటుంది. ఎందుకండి? ఆమె మీ హెల్పర్ కదా అన్నాను. మేము లేనప్పుడు మా బెడ్రూమ్లో మా మంచం మీద పడుకుంటుందండి బాబు. దానికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఫోన్లేండి, మెత్తని పరుపు మీద పాపం మీ మెత్తని కాంతి విశ్రాంతి తీసుకుంటుందేమో. ఏంటి వెటకారమా? మరి వెలుగన్నారు, వెన్నెలన్నారు, ఇప్పుడు మంచం మీద పడుకుంటేనే ఇంత ఇదైపోతున్నారే. మా ఆవిడ చూసిందంటే ఇక దానికి మూడినట్టే. ఫోన్లే అని నేనే మా ఆవిడతో ఈ విషయం చెప్పలేదు. సరే ఊరుకోండి, మీరే పార్వతితో కొంచెం చెప్పి చూడండి. ఏం చెప్పమంటారు? నేను చూశానని దానికి తెలుసు. అయినా ఇంకోసారి కూడా అలా కనిపించింది. మా మేడం యూనివర్సిటీకి నేను ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ టైమింగ్ చూసుకొని హాయిగా పవళింపు సేవలోకి వెళ్ళిపోతుంది. అయినా పర్వాలేదు, చెప్పి చూడండి అన్నాను. ఏదో నేను అలా అన్నాను, కానీ ఆయన మనసు నాకు బాగా తెలుసు. మనిషి చాలా మెత్తన. సరే, నా మాట విని ఓసారి ఆయన పార్వతితో చెప్పేశాడు. నువ్వు అలా మంచాల మీద పడుకోవద్దమ్మాయి, మీ మేడం గారు చూస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త. ఇలా మూర్తిగారు అన్నారో లేదో అలా పార్వతి కళ్ళల్లో జలపాతాలు చూశాడు ఆయన. కళ్ళు తుడుచుకుందే కానీ ఇంకేమీ అనలేదట. మర్నాడు పనిలోకి రాలేదు. మూర్తిగారు ఏదో అన్నారు కానీ పార్వతిని చూడకుండా ఉండలేడు పాపం మనిషి. సాయంత్రం వరకు చూసి పార్వతి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పార్వతి వాళ్ళ ఆయన వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకొక రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. పార్వతికి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. 2 ఇంటర్ చదువుతున్నారు. పార్వతికి 11వ ఏట పెళ్ళయింది. 13వ ఏట కాపురం, 15వ ఏట పిల్ల పుట్టింది. ఆ వెనకే పిల్లోడు. పార్వతి మాత్రం చూడ్డానికి డిగ్రీ చదువుతున్న పిల్లలా ఉంటుంది. ఎప్పుడూ నవ్వులే కానీ బాధలు పంచుకోదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో 7-8 ఫ్లాట్లలో పనిచేస్తుంది. అప్పుడప్పుడు లిఫ్ట్ ఆగిపోవచ్చు కానీ ఎక్కే దిగే మెట్ల మీద ఆమె పాదాల చప్పుడు ఆగే ప్రసక్తే లేదు. మూర్తిగారు పార్వతిని వెతుక్కుంటూ వెళ్ళారు కదా, అక్కడ ఆయన చూసిన విషయం వింటే నాకు కూడా ప్రాణం నీరైపోయిందండి. పార్వతికి 10x10 రూమ్ ఒకటి ఇచ్చారట. అందులోనే వంట, అందులోనే పడక. ఆ చిన్న గదిలోనే పార్వతి సంసారమంతా చక్కగా సర్దుకుంది. అందులోనే ఒక మంచం వేసి ఉంది. అయితే తల్లి నలుగురు ఆ ఒక్క మంచం మీద ఎలా పడుకుంటారబ్బా అని మనసులో తర్జన భర్జన పడ్డాడు. కానీ పార్వతిని ఎలా అడుగుతాడు? మరి అడగలేదు. పానం జర బాగోలేదు సారు, పొద్దుగాలే వస్తా అంది మామూలుగా పార్వతి. అమ్మయ్య అనుకుని ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడకి చెప్పాడు ఆయన. అక్కడ చూసిన దృశ్యాన్ని పూర్తిగా వర్ణించాడు. పనిలో పనిగా ఒకే మంచం మాట కూడా చెప్పాడండోయ్. ఆ మాటలు విని
మూర్తిగారి భార్య గౌతమి ఏమీ చెల్లించిపోలేదు. తనకన్నీ తెలుసన్నట్టు ఆమె మామూలుగానే చెప్పింది. పిల్లల్ని మంచం మీద పడుకోబెట్టి మొగుడు పెళ్ళాలిద్దరూ మంచం కింద పడుకుంటారట. మొగుడు తాగొచ్చి కెలుకుతూ ఉంటాడు. గలగలా కదిలే పార్వతి అప్పుడు ఆ స్థితిని ఏ చలనం లేని మాంసం ముద్దలా ఎలా ఎదుర్కొంటుందో ఆ దేవుడికే ఎరుక. గలగలా కదిలే పార్వతి అప్పుడు ఆ స్థితిని ఓ చలనం లేని మాంసం ముద్దలా ఎలా ఎదుర్కొంటుందో ఆ దేవుడికే ఎరుక. గట్టిగా మొగుడిని కసురుకోలేదు, పోనీ గుట్టుగా ఆ పని కానిచ్చే వీలు లేదు. నరకం ఎక్కడుందంటే మంచం కిందే ఉంటుందని పార్వతి చెప్తుంది. మూర్తిగారి మిసెస్తో చాలాసార్లు చెప్పుకొని పార్వతి ఏడుస్తుందట. అదిగో ఆవిడ ద్వారా ఆ మాటలు విన్నప్పుడు అప్పుడు మూర్తిగారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందన్నమాట. ఏది ఏమైనా భార్యాభర్తలకి ఓ సెపరేట్ గది కావాలండి. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళంతా వాచ్మ్యాన్లకి 2 BHK ఇవ్వాలి. వీలైతే దీనికోసం మనం ఓ ఉద్యమం చేయాలి సార్ అంటుంటాడు మూర్తిగారు. ఆయనకు మాత్రం అర్ధరాత్రి మంచం కింద ఏవో 2 శవాలు మౌనంగా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుందట. ఆ విషయం విన్నాక నేను మాత్రం ఏమంత కుదురుగా లేనులేండి. ఒంటరిగా ఉన్నప్పుడు విశాలమైన నా గది 4 గోడలు కూడబలుక్కొని నన్ను చుట్టుముడుతూ కదులుతున్నట్టే అనిపిస్తుంది. కథలో ముగింపుకొచ్చేశాం. ఇప్పుడు అసలు విషయం ఒకటి చెప్పాలి. పార్వతి తమకు తెలియకుండా మంచం మీద పడుకుంటుందని, అది తెలిస్తే తన సతీమణి అసలే ప్రొఫెసర్ కదా, త్రాచుపాములా పైకి లేస్తుందేమోనని మూర్తిగారు ఆందోళన పడిపోయారు కదా. కానీ ఈ విషయం ఆమెకు ముందే తెలుసు. ఇది భర్తకు తెలిస్తే భగ్గుమంటాడని ఆమె చెప్పలేదు. పైగా మూర్తిగారిలాగా ఏదో ఉద్యమం అంటూ ఊసులతోనే సరిపెట్టలేదు. పార్వతి సమస్యకు తమ చేతుల్లో ఏమైనా పరిష్కారం ఉందా అని ఆలోచన మొదలుపెట్టింది. ఆ ఆలోచన ఆచరణ రూపంలో పెట్టడానికి అవకాశాల అన్వేషణలో కూడా పడింది. ప్రొఫెసర్ గౌతమికి 5 తోబుట్టువులున్నారు. చిన్నప్పుడు అమ్మా నాన్నతో సహా అందరూ ఒకే చిన్న గదిలో పడుకునేవారట. కొంచెం పెద్దయ్యే కొద్దీ వంటగదిలోనూ వసారాలోనూ సర్దుకునేవారట. మూర్తిగారు ఒకరోజు నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగారు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 గదుల పోర్షన్ ఒకటి కట్టారు. అక్కడ వాచ్మ్యాన్కి మరో రూమ్ ఏదీ లేదు. వెళ్ళి తీరా ఆరా తీస్తే అది వాచ్మ్యాన్ కోసమే అని ఓనర్ చెప్పాడు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ వాచ్మ్యాన్కి ఇది ఇస్తారా అని అడిగితే ఆ ఓనర్ చెప్పిన మాట విని మూర్తిగారు షాక్ అయ్యారు. గౌతమి గారని ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారండి. మా బిల్డర్స్ అసోసియేషన్కి ఒక రిక్వెస్ట్ పెట్టింది ఆవిడ. వాచ్మ్యాన్ కుటుంబానికి 2 గదుల పోర్షన్ ఇవ్వాలని మా అసోసియేషన్ మీటింగ్కి వచ్చి ఉపన్యాసం దంచిందండి. అయ్యి బాబోయ్, మిగతా వారి మాట ఏమో కానీ నేను మాత్రం కట్టానండి మూర్తిగారు. ఏంటో ఇలాంటి వాళ్ళు అడవుల్లోనే ఉంటారనుకుంటాం, నగరాల్లో కూడా ఉంటారన్నమాట. ఇలా గొనుక్కుంటూ ఆ ఓనర్ తన పనిలో పడిపోయాడు. మూర్తిగారు సంబరంగా పరుగు పరుగున ఇంటికి వెళ్ళి, అర్బన్ నక్సల్ గౌతమి గారు అని అరవబోయి నెమ్మదిగా అన్నారట. గట్టిగా అరవకండి, అసలే రోజులు బాగోలేదు అన్నట్టుగా ఉరిమినట్టు చూసి ఆమె, అంటే గౌతమి ప్రొఫెసర్, యూనివర్సిటీకి వెళ్ళిపోయిందట. ఇదండి కథ. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇలాగే చిన్ని కథ శీర్షికన అప్పుడప్పుడు ఒక్కో కథ వినిపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, మీ ప్రసాద్ మూర్తి.